రాష్ట్రంలో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు అనూహ్య స్పందన లభిస్తోంది. ప్రజా దర్బార్ పండుగ పూట కూడా జనాలను ఆకర్షిస్తోంది. ప్రజల నుండి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. భూ సమస్యలు పరిష్కరించాలని, ఇల్లు కేటాయించాలని పోలీసులు వేధిస్తున్నారని, ఇలా రకరకాల సమస్యలకు సంబంధించి విజ్ఞాపన పత్రాలతో ప్రజాభవన్కు తరలివచ్చారు. ఇక ఇదే విషయంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. రైట్, చెప్పండి విక్రాంత్. విజయ్, మొత్తానికి ఇటు ప్రగతి భవన్కి సంబంధించి కూడా గతంలో ఉన్నటువంటి ప్రగతి భవన్ ప్రజాభవన్గా ప్రజావాణి ఎప్పుడైతే సమస్యలు నెరవేరుస్తున్నారో రాష్ట్రం నుంచి కూడా సమస్యలతో కూడా ఇటు ప్రజావాణికి మాత్రం సమస్యలు చెప్పుకునేందుకు మాత్రం వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనతో పాటు ఒకరు ఉన్నారు. వాళ్ళ సమస్య చూస్తే కన్నీరు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. గత 6 సంవత్సరాల నుంచి కూడా ఇటు ఎప్పుడైతే సమస్యలు ఉన్న వాళ్ళు ఒకవేళ తప్పు చేసిన వాళ్ళు జైలుకి వెళ్తారో, కానీ ఇక్కడ సమస్య ఏంటంటే జైల్లో ఉన్న వాళ్ళకే సమస్యలు కొత్తగా తెచ్చిపెట్టిన సమస్య కనిపిస్తూ ఉంది. భార్య కూడా ఇటు జైల్లో చేసిన గత క్రితం కూడా సందర్భంలో కూడా ఏం జరిగింది, ఎప్పటి నుంచి ఈ సమస్య? 6 సంవత్సరాల నుంచి జరుగుతుందండి. 2017 నుంచి జరుగుతుంది. ఇది వేధింపులకు గురైనప్పుడు మేము కంప్లైంట్ ఇచ్చాము. అప్పుడు ఉన్న హెచ్ఓడి లేడీ డీజీపీ అప్పుడు వాళ్ళకి మాకు ఏం ప్రొటెక్ట్ చేయకుండా ఆఫీసులు ఏం మాట్లాడితే ఆ మాట చెప్పిన మాట వాళ్ళ మాట నమ్మి పని ప్రదేశం నుంచి వేధింపుల ప్రదేశం నుంచి ట్రాన్స్ఫర్ చేయకుండా అక్కడే ఉన్నామని అఫీషియల్గా జీవో ఇచ్చింది. ఇది ఇంతకంటే చాలా పెద్ద తప్పు. 10 మంది మహిళలు ఎక్కడైతే ఉంటారో అక్కడ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అనేది ఒకటి ఫామ్ చేయాలి. ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ ఆమె ఫామ్ చేయలేదు. ఫామ్ చేయకుండా మేము ఏ రోజైతే కంప్లైంట్ ఇచ్చామో ఆ రోజు నుంచే ఆమె మహిళా కమిషన్ ఎంక్వైరీలో ఉన్నట్ల అవన్నీ కన్సిడర్ చేయకుండా 2 సంవత్సరాలు సస్పెండ్ చేసింది ఆమె. ఇవన్నీ ఇవన్నీ ఉమెన్స్ కమిషన్లో, స్టేట్ ఉమెన్ కమిషన్, నేషనల్ ఉమెన్ కమిషన్లో అడిగారు. కానీ ఆమె ఏం చేయలేదు. కలెక్టర్ ఆఫీస్ నుంచి స్వయంగా ఎంక్వైరీకి వచ్చి డిపార్ట్మెంట్లో ఇంటర్నల్స్ కంప్లైంట్ కమిటీ లేదని అక్కడ ఉన్న ఆఫీసర్లు అందరూ అఫీషియల్గా సంతకం పెట్టారు. కానీ ఆమె 2017 కంటే ముందే ఇంటర్నల్స్ కంప్లైంట్ కమిటీ ఉందని అబద్ధం